ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కరాళి గర్భంతో ఉన్న పంచమిని తన కడుపులో విశాలాక్షిని చంపాలని ప్రయత్నించి విఫలమయ్యి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆగ్రహానికి గురవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూలాన్ని పంపి పంచమిని కాపాడినప్పుడు కరాళి ఒక గృహలో పడిపోతుంది. ఇక కరాళి గత 6 సంవత్సరాలుగా అదే గృహలో తిండి తిప్పలు మానేసి తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఇక తను మెలకు వచ్చి చూసేసరికి 6 సంవత్సరాలు అయిపోతాయి. తను లేచి తనని తాను చూసుకునేసరికి పిచ్చిదానిలాగా ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి ఉంటుంది. కరాళి అనుకుంటూ ఉంటుంది, ఒకప్పుడు నేను మంత్రశక్తులతో యువరాణిలాగా ఉండేదాన్ని. నా శక్తులన్నీ పోయి నాకు ఈ గతి పట్టడానికి పంచమినే కారణం. ఇప్పుడు పంచమిని తనకు పుట్టిన విశాలాక్షిని నాశనం చేసేదాకా నేను వదలకూడదు. ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ గృహలో చేరి చేసిన పూజలన్నీ నాకు శక్తినిచ్చాయి. ఆ శక్తి కారణంగానే నేను ఇప్పుడు ధ్యానం నుంచి బయటికి రాగలిగాను. నేను స్పృహలో నుంచి రావడానికి కూడా నేను చేసిన పూజలే కారణం. నేను పోగొట్టుకున్న శక్తులన్నీ తిరిగి పొందడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టాయని తను అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి గృహ నుంచి బయటికి వచ్చి అడవిలో నడుచుకుంటూ వస్తుంది. ఇక తను నడుస్తూ ఉంటే కాలు పెట్టడానికి కూడా తనకి చాలా నీరసంగా ఉంటుంది. నడవలేక నడుచుకుంటూ తను అనుకుంటూ ఉంటుంది, ఇన్ని సంవత్సరాలుగా నేను తిండి తిప్పలలేక నేను తపస్సు చేసుకొని తిరిగి శక్తులు పొందాను. ఇప్పుడు నాకేం పర్వాలేదు, నేను ఏదైనా చేయగలను. నా కర్తవ్యాన్ని నేను ఇప్పుడు నిర్ణయించుకోవాలి. ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏమీ తెలియడం లేదు. నాకు ఉండడానికైతే ఒక నీడ కావాలి. తర్వాతే నేనేం చేయాలో నేను నిర్ణయించుకోవాలి అని తను అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఒక అమ్మాయి కట్టెలు ఏరుకొని వాటిని కట్టకట్టుకొని ఆ కట్టెల మోపును ఎత్తుకొని వెళ్ళబోతూ ఉంటుంది. తను కళ్ళు కనిపించిన అమ్మాయి. ఇక తను పడబోతూ ఉంటే కరాళి వెళ్ళి తనని కాపాడుతుంది. ఇక కరాళి ఆ అమ్మాయిని సహాయం అడుగుతుంది. వైదేహి రఘురాములు పంచమి పిల్లలైన వైశాలి పాల్గొనేలతో చక్కగా కబుర్లు చెప్పించుకుంటూ వాళ్ళ చేత పాటలు పాడించుకుంటూ వాళ్ళు ముద్దు చేస్తూ ఉంటారు. ఇక నాగేశ్వరి పంచమికి పిల్లలు పుట్టిన వెంటనే తను విశాలాక్షి ఎవరో కనిపెట్టలేక అప్పుడు తనని నాగలోకం తీసుకెళ్ళలేకపోతుంది. శివయ్య గుడిలో ఉన్నప్పుడు తన విశాలాక్షిని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. కానీ శివయ్య సన్నిధిలో ఉండడం వల్ల శివయ్య తనకు రక్షణగా ఉండి నాగేశ్వరి ఆ బిడ్డని నాగలోకం తీసుకెళ్ళలేకపోతుంది. ఇక 6 సంవత్సరాల తర్వాత తను మళ్ళీ విశాలాక్షి కోసము పంచమి వాళ్ళ ఇంటికి వస్తుంది. 2 పిల్లల్లో నాగ అంశతో ఎవరు పుట్టారో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ పాపని ఎలాగైనా నాగలోకం తీసుకెళ్లాలని అనుకుంటూ ఉంటుంది. తనకి మహారాణి విశాలాక్షి గుర్తుకు వచ్చి తను చెప్పిన మాటే తనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇప్పుడు 2 పిల్లల్లో నాగ అంశతో పుట్టిన విశాలాక్షి ఎవరో నేను ఎలా కనిపెట్టాలి? తనెవరో కనిపెడితే కానీ నేను నాగలోకం తీసుకెళ్ళలేను. ఆ పాపని ఎలా చేయాలని ఆలోచిస్తూ ఇక పాముగా మారి గార్డెన్లో వెళ్తూ ఉంటుంది. ఇక తనని చూసిన పంచమి తనకి నాగేశ్వరియే వచ్చిందని తనకు అర్థమైపోతుంది. ఇక నాగేశ్వరి దగ్గరికి వచ్చి తనని పిలుస్తూ ఉంటుంది. నాగేశ్వరి పాము రూపం నుంచి మనిషిగా మారగానే ఇక పంచమి తనతో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అసలు నీకు ఇక్కడ ఏం పని నాగేశ్వరి? మా ఇంట్లో ఏం చేస్తున్నావు? నాకు నాగలోకానికి ఎటువంటి సంబంధం లేదు కదా. నాలో నాగ లక్షణాలు అసలే లేవు. అయినా నువ్వు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని తను అడుగుతూ ఉంటుంది. ఇక నాగేశ్వరి అనుకుంటూ ఉంటుంది, నాగలోకానికి నీకు సంబంధం తెగిపోలేదు పంచమి, ఇంకా బలంగా బలపడింది. నీ కడుపున నాగ అంశతో మా మహారాణి విశాలాక్షి పుట్టింది కదా. నువ్వే నీ చేతులతోనే నాగలోకానికి రాణిని అందించబోతున్నావు అని తను అనుకుంటూ ఉంటుంది. ఇక నాగేశ్వరి పంచమితో చెప్తూ ఉంటుంది, సృష్టిలో చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి పంచమి. అందులో నీ జన్మ కూడా ఒక అద్భుతమే. ఒక లోకంతో ఉన్న బంధాన్ని తెంచుకోవడం ఎవరి చేతుల్లో ఉండదని తను చెప్తూ ఉంటుంది. అది నేను సాధించి చూపించాను నాగేశ్వరి. నాగలోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ భూలోకంలోనే మామూలు మహిళగా నేను మారిపోయాను. భర్తతో కలిసి సంతోషంగా ఉంటున్నాను. నా పిల్లలు కూడా మానవులుగానే పుట్టారు. ఇక నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. తిరిగి నా జన్మను నువ్వు గుర్తు చేయవలసిన అవసరం అంతకంటే లేదు. నేను నాగలోకానికి భూలోకానికి మధ్య పడిన కష్టాలు చాలు. అవన్నీ నాకు గుర్తు చేసి నన్ను బాధ పెట్టద్దు అని తను నాగేశ్వరితో అంటూ ఉంటుంది. నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు పంచమి. నాగదేవత ఆదేశాలను మాత్రమే నేను పాటిస్తున్నానని తను చెప్తూ ఉంటుంది. ఒకప్పుడైతే నాకు రక్షణగా ఉండి నువ్వు నన్ను నాగలోకం తీసుకెళ్ళని ప్రయత్నం చేశావు. కానీ ఇప్పుడు నేను నాగలోకానికి రానని నీకు తెలుసు కదా. మరెందుకు ఇక్కడ తిరుగుతూ ఉన్నావు? నా గతం గురించి నా పిల్లలకి తెలీదు. నాకు పిల్లలు పుట్టాక నన్ను నా పిల్లల్ని మా అత్త మామలు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంట్లో నా గౌరవం కూడా పెరిగింది. ఈ సమయంలో నువ్వు ఇంట్లో కనిపిస్తే
నన్ను ఏలెత్తి చూపడానికి, ఇంట్లో నుంచి నన్ను తరిమేయడానికి నా తోడి కోడళ్ళు కాచుకొని కూర్చొని ఉన్నారు. ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు కనిపించకు నాగేశ్వరి, ఇక్కడి నుంచి నాగలోకం వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. నీకు దండం పెడతాను నాగేశ్వరి. నా పిల్లలకి పాములంటే భయం. నేను నాగాంశతో పుట్టానని తెలిస్తే వాళ్ళు నా దగ్గరికి కూడా రారు అని తనని బ్రతిమలాడుతూ ఉంటుంది. మళ్ళీ నేను ఎప్పుడు నేను ఇక్కడ చూడకూడదు, వెళ్ళిపో నాగేశ్వరి అని నాగేశ్వరిని తను బతిమలాడుకుంటూ ఉంటుంది. నాగేశ్వరికి విశాలాక్షి చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. నా కూతురు పంచమి కడుపున పుట్టిన తర్వాత నన్ను నాగలోకం చేర్చు నాగేశ్వరి అని తను చెప్పిన మాటలే తనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇక తను అనుకుంటూ ఉంటుంది, మీ అమ్మ విశాలాక్షి చెప్పిన మాటను నేను నిలబెట్టుకోవాలి పంచమి. నాగదేవత ఆజ్ఞను కూడా పాటించాలి. నాగాంశతో పుట్టిన బిడ్డ ఎవరో తెలుసుకొని నాగలోకానికి తనని చేర్చి తనని రాణిని చెయ్యాలి. ఈ పని అయితే నేను చేయక తప్పదు, ఖచ్చితంగా చేసి తీరుతానని తను అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మోక్ష, పంచమి తమ ఇద్దరు పిల్లలతో ఇల్లంతా సందడిగా ఆడుకుంటూ ఉంటారు. మోక్ష అయితే ఏనుగులాగా కింద కొంగి తమ పిల్లల్ని వీపు మీద కూర్చోబెట్టుకొని ఏనుగు అంబారి ఆట ఆడుతూ ఉంటాడు. ఇక తను కళ్ళకి గంతలు కట్టుకొని కళ్ళ గంతల ఆట ఆడుతూ ఇల్లంతా సందడిగా తిరుగుతూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి జ్వాల తన కొడుకుతో వస్తుంది. ఇక వాళ్ళ సంతోషాన్ని చూసి అసూయతో రగిలిపోతూ అనుకుంటూ ఉంటుంది, వీళ్ళ సంతోషం ఎక్కువ రోజులు ఉండకూడదు, ఎలాగైనా వీళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. అలాంటి అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఎప్పటికైనా నా కొడుకు మాత్రమే ఈ ఇంటికి ఏకైక వారసుడు అని తను అనుకుంటూ ఉంటుంది. ఇక జ్వాల వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఎలాంటి ఎత్తులు వేస్తుందో, ఇక కరాళి విశాలాక్షిని చంపడానికి తను ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.